నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. గత 10 సంవత్సరాలుగా బ్యాక్ టు బ్యాక్, అది కూడా కాలర్ ఎగిరేసి మరి హిట్లు కొడుతున్న ఎన్టీఆర్ విజయ్ జైత్ర యాత్రకి గట్టి బ్రేక్ లేచింది వార్ 2. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ ఆ వెంటనే దేవరా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అసలు దేవరా సినిమాకి జరిగిన నెగిటివిటీ అండ్ ట్రోలింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా చరిత్రలోనే ఇంకో సినిమాకి జరగలేదు. అలాంటి నెగిటివిటీ, అలాంటి ట్రోలింగ్ ని ఫేస్ చేసింది దేవరా సినిమా. అయినా సరే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఎన్టీఆర్ స్టామినా, ఎన్టీఆర్ మాస్ హీరోయిజం ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది ఇండస్ట్రీకి. RRR అండ్ దేవరా రెండు పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో వార్ 2 సినిమా పైన హైప్ రేంజ్ లో ఉండేది. అయితే సినిమా మొదలైనప్పుడు ఉన్న హైప్ సినిమా రిలీజ్ టైంకి లేకుండా పోయింది. దానికి తోడు ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం, టీజర్ అండ్ ట్రైలర్ అలాగే ప్రమోషనల్ కంటెంట్ ఏది కూడా ఆడియన్స్ కి పెద్దగా ఎక్కకపోవడం, దానికి తోడు కూలీ సినిమా గట్టి పోటీ ఇవ్వడం, రిలీజ్ తర్వాత సినిమాకి డిజాస్టర్ అటాక్ రావడంతో సినిమా ఎక్కడా కూడా కోలుకునే అవకాశమే లేకుండా పోయింది. సినిమాకి ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం, అలాగే టీజర్ అండ్ ట్రైలర్ ప్రమోషనల్ కంటెంట్ ఏది కూడా ఆడియన్స్ కి ఎక్కకపోవడం, ఆ తర్వాత కూలీ సినిమాతో గట్టి పోటీ ఎదురవ్వడం, డిజాస్టర్ టాక్ రావడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్ ఇంకో ఎత్తు. కేవలం ఎన్టీఆర్ చేసిన ఈ క్యారెక్టర్ తోనే వార్ 2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఎవ్వరూ కూడా ఎన్టీఆర్ ని విలన్ రోల్లో, సైడ్ రోల్లో జీర్ణించుకోలేకపోయారు. సాక్షాత్తు ఫ్యాన్స్ కూడా వార్ 2 సినిమాని గాలికి వదిలేశారు. దేవర సినిమాకి అంత నెగిటివిటీ జరిగినా, అంత ట్రోలింగ్ వచ్చినా కూడా ఫ్యాన్స్ అంతా చిట్ట చివరి వరకు, సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేంత వరకు ఆ సినిమాకి అండగా నిలబడ్డారు. కానీ వార్ 2 సినిమాకి మొదటి రోజు బెనిఫిట్ షో చూడగానే ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని గాలికి వదిలేశారు. అందుకనే వార్ 2 సినిమా అంత పెద్ద భారీ డిజాస్టర్ అయింది. మాస్ లో తిరుగులేని స్టార్డమ్ ఎన్టీఆర్ సొంతం. డాన్స్ లో కానీ, యాక్టింగ్ లో కానీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేనరిజం, ఇలా దేంట్లో కూడా ఆయనకి వంక పెట్టడానికే లేదు. అయితే RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత దేవరా సినిమాకి ఎంత నెగిటివిటీ జరిగినా, ఎంత ట్రోలింగ్ జరిగినా కూడా కేవలం తన మాస్ హీరోయిజంతోనే ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేసి దాదాపుగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాడు, అది కూడా ఫ్లాప్ టాక్ తో. అలాంటి ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో విలన్ గా సైడ్ రోల్ లో చేయడం అనేది ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. ఒక్క ఫ్యాన్సే కాదు, తెలుగు సినిమా ఆడియన్స్ ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకనే వార్ 2 సినిమా భారీ డిజాస్టర్. సినిమా చూసిన దాన్ని బట్టి చెప్పాలంటే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ విలన్ గా చేశాడు. అయితే రిలీజ్ కంటే ముందు ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ఆ సినిమాకి కొన్ని గాసిప్స్ అయితే వినపడ్డాయి. ఇందులో ఎన్టీఆర్ విలన్ గా చేస్తున్నాడనే గాసిప్ కూడా వినపడింది. దాంతో ఫ్యాన్స్ నుంచి, అలాగే తెలుగు సినిమా ఆడియన్స్ నుంచి కొంత వ్యతిరేకత అయితే కనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత కొంచెం కథలో మార్పులు చేర్పులు చేసి లాస్ట్ లో ఏదో కొన్ని సీన్స్ అయితే యాడ్ చేశారు. అయితే విలన్ గా చేస్తున్నా కూడా ఎన్టీఆర్ కి మంచి గౌరవమే ఉండేది. కానీ ఈ తర్వాత చేసినటువంటి కొన్ని సీన్స్ యాడ్ చేశారు కదా, దానివల్ల ఎన్టీఆర్ అటు విలన్ కాకుండా, ఇటు హీరో కాకుండా సైడ్ క్యారెక్టర్ లోకి జంప్ అయినట్టు అనిపించింది. సైడ్ క్యారెక్టర్ చేశాడేమో అన్న ఫీలింగ్ కూడా కలిగింది. లాస్ట్ లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ని కొట్టి చంపేస్తాడు. అక్కడితో మామూలుగా అయితే సినిమా అయిపోయింది. కానీ తనని విలన్ రోల్లో ఫ్యాన్స్ కానీ, ఆడియన్స్ కానీ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్నట్టుగా లాస్ట్ లో ఏదో మసిపూసి మారేడుకాయ చేశారు. దానివల్ల మొత్తం సినిమాకే ఎఫెక్ట్ పడింది. అలాగే ఎన్టీఆర్ కూడా భారీ దెబ్బ పడింది. సో ఏది ఏమైనా కానీ వార్ 2 సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది టాలీవుడ్ సినిమా కాదు, బాలీవుడ్ సినిమా. మనకి కేవలం డబ్బింగ్ చేసి వదిలిపెట్టారు అంతే. అందులో కేవలం ఎన్టీఆర్ ఈ సినిమాలో ఉన్నాడు కాబట్టి దాన్ని మన సినిమాగా కొంతమంది కన్సిడర్ చేస్తున్నారు. కానీ అది మన సినిమా కాదు. అయితే గత 10 సంవత్సరాల నుంచి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందిస్తున్న తన జైత్ర యాత్రకి వార్ 2 సినిమా మాత్రం గట్టి బ్రేక్ లేసిందనే చెప్పాలి. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అలాగే ఎన్టీఆర్ స్టార్డమ్ ని, ఎన్టీఆర్ ఫాలోయింగ్ ని కూడా కొంచెం దెబ్బతీసిందనే చెప్పాలి. తన ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని కొంచెం జీర్ణించుకోలేకపోవచ్చు. అయితే వార్ 2 సినిమా ఇప్పటి వరకు 350 కోట్ల గ్రాస్, 180 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అవతల కూలీ సినిమాకి డిజాస్టర్ టాక్ రావడంతో అవి కూడా ఈ కలెక్షన్స్ వచ్చాయి. లేదంటే గనక మొదటి రోజే కూలీ సినిమాకే గనక ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింటే వార్ 2 సినిమా మొదటి రోజే థియేటర్స్ నుంచి వాష్అవుట్ అయిపోయింది. అంత ఘోరమైన సినిమా ఈ వార్ 2. అయితే ఇంత డిజాస్టర్ టాక్ వచ్చినా, డిజాస్టర్ కలెక్షన్స్ వచ్చినా కూడా ఈ వార్ 2 సినిమా నిర్మాతలు అయితే ఇంకా లాభాల్లోనే ఉన్నారు. ఈ సినిమాకి మొత్తమైన బడ్జెట్ వచ్చేసి
450 కోట్ల రూపాయలు. అయితే ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా వాళ్ళు ఓన్గానే రిలీజ్ చేసుకున్నారు. ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్, అలాగే డిజిటల్ రైట్స్, అలాగే ఇతర రైట్స్ అన్ని కలిపి కూడా మొత్తం 200 కోట్ల వరకు అయితే బిజినెస్ జరిగింది. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 90 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మొత్తం 300 కోట్ల వరకు నిర్మాతలకి లాభం వచ్చింది. అంటే నిర్మాతలకి వాళ్ళు పెట్టిన డబ్బులు అయితే వెనక్కి వచ్చింది, లాభం రాలేదు, వాళ్ళు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల షేర్ మాత్రమే సాధించాల్సి ఉండగా ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు 180 కోట్ల వరకు షేర్ రాబట్టింది. అంటే ఇంకా 30 కోట్ల లాభాల్లోనే ఉన్నారు నిర్మాతలు. బాక్స్ ఆఫీస్ వైజ్ గా చూసుకుంటే ఈ వార్ 2 సినిమా భారీ డిజాస్టర్. కాకపోతే నిర్మాతలు మాత్రం సేఫ్ జోన్ లోనే ఉన్నారు. సినిమా ఫైనల్ అవుట్పుట్ రెడీ అయిన తర్వాత మూవీ టీం అంతా కూడా కూర్చొని సినిమా చూసినట్టుంది. ఈ సినిమా ఇక అటర్ ఫ్లాప్ అవుతుంది, ఈ సినిమాకి అంత సీన్ లేదని అనుకున్నట్టున్నారు. అందుకని ఈ సినిమాకి బిజినెస్ చేయలేదు. ఎక్కడ కూడా ఈ సినిమాని అమ్మకుండా వాళ్ళే ఓన్ గా రిలీజ్ చేసుకున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నాగవంశి కొంచెం దూలెక్కి ఆ సినిమాని కొనుక్కున్నాడు. దాంతో దూల కూడా బాగానే తీరిపోయింది. అయితే ఈ సినిమాని అమ్మకపోవడమే వాళ్ళు చాలా మంచిది ఈ సినిమాని. ఎందుకంటే ఒకవేళ అమ్మి ఉంటే గనక ఈ సినిమాకి భారీ బిజినెస్ జరిగి ఉండేది. ఎన్టీఆర్ స్టార్డమ్ ఆ రేంజ్ లో ఉంది. ఆల్రెడీ RRR అండ్ దేవరాజ్ సినిమాలు పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. కాబట్టి ఈ వార్ 2 సినిమాకి ప్రమోషన్లు చేసినా, సినిమాకి హైప్ ఉన్నా లేకపోయినా దాదాపుగా 300 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగి ఉండేది. అలా బిజినెస్ చేస్తుంటే గనక ఈ సినిమా 180 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. కాబట్టి ఇంకా 120 కోట్ల వరకు బయ్యర్స్ కి బొక్క పెట్టి ఈ సినిమాని అమ్మకపోవడం వల్ల బయ్యర్లకి మంచి జరిగింది. లేదంటే గనక ఈ సినిమాకి వచ్చిన లాసెస్ కి రోడ్డు మీద అడ్డంగా పడుకొని మరీ ధర్నాలు చేసేవాళ్ళు, అంత లాసెస్ పెట్టుండేది. అటు అమ్మకపోవడం వల్ల అటు నిర్మాతలకి ఇటు బయ్యర్లకి అందరికి మంచి జరిగింది. ఇంకా నిర్మాతలు 30 కోట్ల లాభాల్లోనే ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దాదాపుగా 40 కోట్ల వరకు ఈ సినిమా బొక్క పెట్టింది నాగవంశికి. ఈ వార్ 2 సినిమా ఒక డబ్బింగ్ సినిమా. అలాంటి డబ్బింగ్ సినిమాకి 90 కోట్లకి పైగానే బిజినెస్ చేయడం అంటే నిజంగా సాహసం అని చెప్పాలి. అలాంటి సాహసం చేసినందుకు నిర్మాతకి, అదే నిర్మాత నాగవంశికి మంచి పనే జరిగింది. దాదాపుగా ఆ సినిమాకి ఇప్పుడు 40 కోట్ల వరకు భారీ లాసెస్ అయితే మిగిలాయి. అయితే కొంతలో కొంత అదృష్టం ఏంటంటే ఈ యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు అయితే కొంత డబ్బును వెనక్కి ఇవ్వడానికైతే ముందుకొచ్చారు. అదే ఒక 20 కోట్ల వరకు నాగవంశికి వెనక్కి ఇచ్చి ఆదుకోవడానికి ముందుకొచ్చారు. అది జరిగినా కూడా ఇంకా వార్ 2 నిర్మాతలు 10 కోట్ల లాభాలతోనే ఉంటారు. ఆ విధంగా చూసుకుంటే అంటే బాక్స్ ఆఫీస్ వైజ్ గా మనం ఈ లెక్కలన్నీ వేసుకుంటే గనక ఈ సినిమా భారీ డిజాస్టర్ అయినట్టే. కాకపోతే నిర్మాతలకి లాభాల్లోనే ఉన్నారు కాబట్టి ఈ సినిమాని డిజాస్టర్ కాదు, హిట్ కిందే లెక్కేసుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి జరిగిన బిజినెస్ 450 కోట్లు, ఈ సినిమాకి వచ్చింది 480 కోట్లు. కాబట్టి నిర్మాతలకైతే లాభం వచ్చింది, సినిమాని హిట్ కిందే లెక్కేసుకోవాలి. మరి వార్ 2 సినిమా కలెక్షన్స్ గురించి అలాగే బాక్స్ ఆఫీస్ ఫ్లాప్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.